అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోర్గం గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డివిజన్ స్థాయిలో కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు అరికట్టాలి. రైతులకు 57 సంవత్సరాలు నిన్న వారికి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అట్లాగే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్లు తప్ప షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని, ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మాల గంగాధర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేని పక్షంలో ఆందోళన పూనుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని, రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో పుట్టి నాగన్న, పార్వతి, రాజేశ్వరి, షేక్ నజీర్, ఒడ్డన్న, మిద్దె పెద్దలు, సిద్ధ పోషెట్టి, కాషా రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోర్గం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సీజన్ కాలం వచ్చింది కాబట్టి వడ్లు కల్తీ రాకుండా, అట్లాగే మినుములు, పెసళ్ళు, సోయా విత్తనాలు మార్కెట్లో కల్తీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మన రేవంత్ సర్కారు ఎన్నికల్లో వాగ్దానంగా 2,000 పింఛను నుంచి 4,000 పింఛను ఇస్తామని ప్రకటన చేసిండు. అట్లా బీడీ కార్మికులకు కానీ, వృద్ధులకు కానీ ఇట్లా అనేక మందికి నేను ఇస్తా అని వాగ్దానం చేసిండు. ఇప్పటికీ 4,000 పింఛన్ లేదు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ, ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో పేదోళ్ళందరికీ, అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలనేది అఖిల భారత ఐక్య రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే బోధన్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో వాగ్దానంగా మేము అధికారం రాగానే స్వాధీనం చేసుకొని ఈ బోధన్ ఫ్యాక్టరీని చాలు చేస్తాం, తగిన బడ్జెట్ కేటాయిస్తామనేసి ఒక ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు సదస్సుల పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్ప ఆ బోధన్ ఫ్యాక్టరీని చాలు కాలేదు. రైతుల అవసరాల రీత్యా ఇక్కడ చెరుకు పంటను ప్రోత్సహించాలని, అట్లాగే బోధన్ ఫ్యాక్టరీని వెంటనే మరమ్మతులు చేపట్టి దానికి బడ్జెట్ కేటాయించి ఆ బోధన్ ఫ్యాక్టరీని చాలు చేయాలనేది అఖిల భారత ఐక్య రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.